అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రపంచానికి వెలుగు తెచ్చిన గొప్ప శాస్త్రవేత్తను గురించి ధ్యానించుకుందాం. థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఎలా శాస్త్రవేత్తగా ఎదిగారు? కారణం, థామస్ ఆల్వా ఎడిసన్ గారు శాస్త్రవేత్తగా ఎలా ఎదిగారంటే తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క ప్రయాసం, తల్లి యొక్క ఎంకరేజ్మెంట్ అతని జీవితంలో థామస్ ఆల్వా ఎడిసన్ గారిని గొప్ప శాస్త్రవేత్తగా మార్చింది. ఒకరోజు థామస్ ఆల్వా ఎడిసన్ గారు చదువుకుంటున్న రోజుల్లో స్కూల్ టీచర్ గారు, మీ కుమారుడు మానసిక రోగి, ఇక ఎన్నిటికీ స్కూల్కి మేము రానివ్వమని ఒక లెటర్ రాసింది. ఆ ఉత్తరంను థామస్ ఆల్వా ఎడిసన్ గారు తల్లికి ఇచ్చినప్పుడు, అమ్మ నేను ఇక రేపటి నుంచి స్కూల్కి రావద్దని టీచర్ గారు చెప్పారన్నప్పుడు తల్లి ఆ ఉత్తరం తీసి బైబిల్లో దాచిపెట్టి ఇంకా రేపటి నుంచి అతను స్కూల్కి పంపించకుండా తనే అతని కుమారునికి మంచి బోధకురాలుగా, టీచర్గా అతన్ని మోటివేట్ చేస్తూ ప్రతిదినము అతని నిమిత్తము ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ రీతిగా ప్రార్థించడం వల్ల అతడు ప్రపంచానికి వెలుగు తెచ్చిన శాస్త్రవేత్తగా మార్చబడ్డాడు. ఆ కుమారుణ్ణి తల్లి అనుదినము అతనిని బలపరుస్తూ దేవుని వాక్యంలోను ప్రార్థనలోను అతన్ని పెంచుతూ చర్చికి పంపించడం ప్రారంభించింది. ప్రార్థన చేయడం అలవాటు చేసుకోమని చెప్పింది. దేవుడిపై ఆధారపడడం నేర్పించింది. ఆ రీతిగా చేయడం వలన థామస్ ఆల్వా ఎడిసన్ గారి జీవితము ఫలభరితంగా మార్చబడింది. అతని జీవితము దేవునితో అంటకట్టడం వలన అతడు ఫలభరితంగా మార్చబడ్డాడు. మనం కూడా మన పిల్లల్ని ప్రభు బోధలో, ప్రభు వాక్యములో, ప్రార్థనలో పెంచడం వలన దేనికి పనికిరాని వ్యక్తి, ఎలాంటి ప్రయోజనం లేని వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ గారు. అలాంటి వ్యక్తిని ఆ ప్రయోజనం లేని వ్యక్తిగా గుర్తించిన టీచర్ గారు, ఒక మానవ వ్యక్తి అతనిని ఈ లోకంలో దేనికి పనికిరాని వ్యక్తిగా భావించింది. కానీ అతనిని పుట్టించిన సర్వశక్తి గల దేవుడు అతన్ని ప్రపంచానికే ఒక వెలుగు తెచ్చే వ్యక్తిగా దీవించారు. మన పిల్లల్ని కూడా స్కూల్లో, సమాజంలో పనికిరాని వ్యక్తులుగా ఎంతోమంది మనుషులు ఎంచవచ్చు. కానీ వారి నిమిత్తం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన పిల్లల భవిష్యత్తును దీవిస్తాడు, వారిని ప్రయోజకులుగా చేస్తారు. ఏ టీచర్ అయితే థామస్ ఆల్వా ఎడిసన్ గారిని ప్రయోజనం లేని వ్యక్తి, పనికిరాని వ్యక్తిగా పరిగణించిందో ఆ టీచరు వాళ్ళు చూస్తూ ఉండగా దేవుడు థామస్ ఆల్వా ఎడిసన్ గారిని దీవించారు. కారణం తల్లి యొక్క ప్రార్థన. ఆ తల్లి తన నిమిత్తం ఎంత ప్రార్థించి ఉండవచ్చో, ఎన్ని కన్నీళ్లు కార్చిందో, ఎంత ప్రయాసపడిందో. 6 పిల్లల్లో ఒకరిగా ఉన్న థామస్ ఆల్వా ఎడిసన్ గారి నిమిత్తం తల్లి ఎన్ని కన్నీళ్లు కార్చి ఎంత ప్రార్థన చేస్తే అతని జీవితము దీవించబడిందో మనం గుర్తు చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. మన పిల్లల్ని కూడా మనము దేనికి వీడు పనికిరాడు, వీడి జీవితం వేస్ట్ అని చెప్పి మనము ఎప్పుడు అనుకోకూడదు. కానీ ఎవరైనా చెప్పినా కూడా అలాంటి నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టేసి పిల్లలకి పాజిటివ్ మాటలు నేర్పిస్తూ, నాన్న దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నీ జీవితం ఫలభరితంగా మారుతుంది, నీవు ప్రార్థన చేయి, దేవునితో అంటకట్టుబడి ఉండు, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని వెతుకు, దేవుని ప్రేమించు, దేవుడు నీకు సమస్తము చేస్తాడు అని పిల్లల్ని బలపరుస్తూ అనుదినం ఆయన బోధలో పెంచుతూ వారిని దీవిస్తూ వారిని ఆశీర్వదించే వచనాలు మనము పలికినప్పుడు దేవుడు పిల్లల్ని దీవిస్తాడు. మనము కూడా మన పిల్లల నిమిత్తమే అనుదినము ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ప్రయోజకులుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, వారికి మంచి ఆధిక్యతను, మంచి పేరు ప్రఖ్యాతల్ని, మంచి ఘనతను దేవుడు ఇస్తాడు. కనుక ఈ ఉదయ కాలవేళలో మనము మన పిల్లల నిమిత్తము అనుదినము ప్రార్థన చేద్దాం. వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే తల్లిదండ్రులుగా మనము ఉందాం. ఈరోజు తీర్మానం చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూర్చుకోండి,
ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్ముడా, ఈ ఉదయకాల సమయమందు నాయన మా పిల్లల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరు ఏదైనా చేయగలరు నాయన. మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన. మీరు సమస్తము చేయుటకు అధికారం గలవారు ప్రభువా. ఈ ఉదయకాల సమయం ఉంది మా తండ్రి. ఇదిగో ప్రభువా, తల్లిదండ్రులుగా ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం మా పిల్లల నిమిత్తమే తండ్రి. వారు ఈ లోకంలో పనికి మాలిన వారిగా ఉండవచ్చు, ప్రయోజనం లేని వారిగా ఉండవచ్చు, ఎందుకు పనికిరాని వారిగా వారు ఉన్నారు కావచ్చు. కానీ ప్రభువా, ఈ దినం మొదలుకొని నా తండ్రి వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం దేవా. వారిని మీరు దీవించండి. మంచి ఆలోచన వారికి దయచేయండి, మంచి తలంపు దయచేయండి. వారిని ప్రభువా ఈ లోకంలో ఎన్నికలేని వారుగా ఉన్న వారిని ప్రయోజకులుగా మార్చి మంచి ఘనతను మీరు వారికి అనుగ్రహించి మంచి జ్ఞానం దయచేయండి. వాక్యంలోను ప్రార్థనలోను తండ్రి ప్రార్థన ఎందు పట్టుదల గలవారై తండ్రి వాక్యమందు నాయన ఆరుబాటంలో చదువువారు, వాక్యమును ధ్యానించేవారు, వాక్యానుసారంగా జీవించే వారినిగా వారిని దీవించమని ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారో, ఈ వీడియో చూస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మదేవ వారి పిల్లలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని, మంచి ఉన్నత స్థాయిలో ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.